అదే జోరు అదే హోరు నియోపోలిస్ భూముల వేలం పాటలో కోట్లలో మారుమోగింది. మూడో విడత ఈ వేలంలో హెచ్ఎండిఏకు ఏకంగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్ నెంబర్ 19, 20కు ఈ వేలం నిర్వహించారు అధికారులు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా 131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో ఎకరా 118 కోట్లు పలికింది. థర్డ్ ఫేజ్ లో 8.4 ఎకరాలకు నిర్వహించిన వేలంలో హెచ్ఎండిఏకు 1000 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 27 ఎకరాలకు 3708 కోట్లు హెచ్ఎండిఏ ఖజానాకు చేరాయి. 300 కోట్లకు పైగా ఖర్చుతో హెచ్ఎండిఏ 40 ఎకరాల్లో నియోపోలిస్ లేఅవుట్ ను అభివృద్ధి చేసింది. ఇటీవల ఎకరాకు 150 కోట్ల ధర పలకడం హైలైట్. ప్లాట్ 15లోని 4.3 ఎకరాలను వేలం వేయగా 609 కోట్ల 55 లక్షల ఆదాయం వచ్చింది. ప్లాట్ 16లోనే 5.3 ఎకరాలకు 743 కోట్ల ఆదాయం వచ్చింది. నవంబర్ 25న జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి 137.25 కోట్లు అత్యధిక ధర పలికింది. లేటెస్ట్ గా ప్లాట్ నెంబర్ 19లో హైయెస్ట్ గా ఎకరా 131 కోట్లు పలికింది. వేలం వేసిన ప్రతిసారి రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో నియోపోలిస్లో ఎకరా రేటు 200 కోట్లను క్రాస్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి నియోపోలిస్ రైజింగ్ హైదరాబాద్ కు ఒక బ్రాండ్ గా మారింది. ఇక నెక్స్ట్ వేలం ప్రక్రియ ఈ నెల 5న జరగనుంది.